అందరికీ నమస్కారం. ఈ ప్రవీణ్ పగడాల ది సెన్సేషనల్ సబ్జెక్ట్ నౌ మీ అందరికీ తెలుసు. నేను మొదటి నుంచి కూడా ఇది రోడ్ యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ లేదు, ఇప్పటికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను అదే బండి, అదే టైప్ ఆఫ్ బండితో నేను దాంట్లోకి వెళ్తాను, ఎలా చనిపోదాం చూద్దాం, పోలీసుల సమక్షంలో చేస్తాను అని ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది? రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు, మీరు ఇది హత్య అని అనుకుంటున్నారు. అసలు హత్యకి మోటివ్ ఏంటి? మోటివ్ అనేది ఉంటుంది కదా, అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారేంటి అలా అడుగుతాం. నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటున్నానంటే, పోలీసుల యొక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్, మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ, ఆయన పేరేంటండి, అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు, మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఏంటి? అశోక్ కుమార్ ఇజ్ నాట్ ఐఓ, ఎస్పీ ఇజ్ నాట్ ఐఓ, not an investigations officer, but they are explaining the investigation. ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు. ఒక చోట చూడండి, బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ, అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు. సరే, వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని, హిందువుల్ని తరిమికొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్, దాని మూలాలు ఉన్న బీజేపీ, బీజేపీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదులు, హైలీ
ఇంటలెక్చువల్ బాడీస్ జరిపించిన హత్య. ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు మీరు? మళ్ళీ చెప్తున్నాను, హిందువులు ఎవరికి సంబంధించిన హిందువులు అందరూ మంచోళ్ళే, క్రైస్తవులు మంచోళ్ళే, ముస్లింలే మంచోళ్ళే. కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు. హిందువులు కూడా కొంతమంది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివార్. ఈ సంఘ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుండగానే బాబరీ మసీదుని కోలుగట్టారు. ఒక భారతదేశంలో స్వాతంత్రం తర్వాత, భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాలని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం. ఎక్కడా కూడా బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ ముస్లిం దాని జోలికి కానీ వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్. రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు. కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించారు. ఆ రాష్ట్రాలు ఏమేమంటే ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020, హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2019, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ 2020, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2018. Unlawful Conversion of Religion Act 2021 and the Madhya Pradesh Freedom of Religion Act 2021 in place of the earlier ordinances. Ordinances బదులు తెచ్చింది. ఇంకా ది ఉత్తరప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ఇది లేటెస్ట్. అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశాడంటే 15/12/2022 సంవత్సరంలో 15/12 అంటే డిసెంబర్ నెలలో 15వ తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు. ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది. ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాలన్న ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా, చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసింది. దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయితే 15/2022లో పిటిషన్ వేస్తే దానికి రేపు వాదనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో. రేపు అంటే
16th of April of 2025. రేపు వాదనలు ఉన్నాయి. ఆ కేసు నెంబర్ వచ్చి రిట్ పిటిషన్ నెంబర్ 63 of 2022. దాని మీద రేపు వాదనలు ఉన్నాయి. ఇది కేస్ డైరీ. Diary 3197/2022 filed on 31/1/22 12 AM. Case number with petition C number 000063/2022 registered on 31/1/2022, verified on 13/9/2022. Present last listed on 16/4 Honorable Chief Justice Honorable Mr. Sanjay Kumar, Chief Justice, and Justice Sanjay Kumar, and Honorable Mr. Justice K.V. Viswanath. ఈ ముగ్గురు బెంచ్ల దగ్గరికి వస్తుంది. పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ మోషన్ హీరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ 25/4/23. టెంటేటివ్లీ కేస్ మే బి లిస్టెడ్ అండ్ లైక్లీ టు బి లిస్టెడ్ అండ్ 16/4/2025 కంప్యూటర్ జనరేటెడ్. అయితే రేపు కేసు తక్కిన పిటిషన్స్ అందరూ, ఈ కేసులో పిటిషన్స్ అందరూ కూడా ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు. అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు. నేనే వాదిస్తున్నాను, నాకు లాయర్ల మీద. ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు. గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు. గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు. మన కళ్ళారా చూస్తున్నాం. అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఎలన్ మస్క్ కాదు, అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఏమని చెప్పింది? చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అని చెప్పారు. యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్లో ఉంటుంది, ఫ్రాన్స్. యూరోపియన్ పార్లమెంటు ఇక్కడ మణిపూర్లో క్రైస్తవుల్ని ఊతకోస కానించి ఫ్యానటిక్ హిందూస్, మైనారిటీలైన క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని చంపేస్తున్నారు. మోడీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చింది యూరోపియన్ పార్లమెంట్. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు వస్తుంది. ఈ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల అన్నది ఎలా వాదిస్తాడు, ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ తెలియదు. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ లాయర్, వండర్ఫుల్ లాయర్. ఇతను వాదిస్తే తక్కువోళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు. ఎందుకంటే పిటిషనర్ తరపున లాయర్లు వాదిస్తారు. మీరు ఏం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు. బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు. లేకపోతే యాక్సిడెంట్ కేసులో ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్లు ఉన్నామో యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ కేసులో ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోవడం ఏంటండి? హౌ ఇట్ ఈస్? ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్, ఐప్యాడ్, యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి? ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీజింగ్? ఎప్పుడైనా విన్నామా మనం?
దీన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు, ఎవరు చేశారంటే దిస్ ఈజ్ ది కేస్. అశ్విని కుమార్ ఉపాధ్యాయ, BJP spokesperson Delhi. BJP spokesperson Delhi unit Ashwini Kumar Upadhyaya versus Union of India others. ఇదేంటంటే in view of the subsequent order passed by the High Court of Madras, Madurai bench, no cause survives. So for the other prayers are concerned, దీని మీద రాసుకొచ్చారు. తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు పిటిషనర్స్ దీంట్లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు. కేసేసినోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయ తరఫున వాదించేవాడు అశ్విని కుమార్ దుబే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ వీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి, ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ కేసు ద్వారా అన్న లక్ష్యం అన్నది ఓడిపోతుంది. ఇప్పుడు భారతదేశంలో 60% ఆఫ్ పీపుల్ క్రిస్టియానిటీకి మీదకి టిల్ట్ అవుతున్నారు. వై? బికాజ్ ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాల్లో, అన్ని క్రిస్టియన్ దేశాలు అసలు క్రిస్టియన్స్ అంటే ఫుడ్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, విద్య ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ది మెయిన్ 5 things ఆల్ ది క్రిస్టియన్ కంట్రీస్ ప్రొవైడింగ్ సఫిషియెంట్లీ ఆల్ ది థింగ్స్. ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు, చదువుని ఫ్రీగా ఇస్తారు. ఆల్ యూరోపియన్ కంట్రీస్, ఆల్ క్రిస్టియన్ కంట్రీస్, ఏ కంట్రీ చూసుకోండి. వేరేజ్ మన దేశం వచ్చేటప్పటికల్లా వ్యాపారం, గుడిలోకి రానివ్వకపోవడం, గుడిలోకి వచ్చిన వాళ్ళని అవమానించడం. మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు, రాజస్థాన్ సిఎల్పి లీడర్ మిసెస్ జూలీ అన్న ఆవిడ ఒక ఆలయానికి వెళ్తే, మొన్న ఐసీసీ సెషన్లో చెప్పాడు, ఆలయానికి వెళ్తే వెళ్ళి బయటికి వెళ్ళిన వెంటనే ఆలయాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారట. ఎంత నీచం అండి! ఒక అపోజిషన్ లీడర్ని, సిఎల్పి లీడర్ని వెళ్తే ఇటువంటి దీన్ని ఏ హిందూ సమర్థిస్తాడు? ఏ క్రిస్టియన్ సమర్థిస్తాడు? ఏ ముస్లిం సమర్థిస్తాడు? కాబట్టి మీరు గుళ్ళుకి రానివ్వట్లేదు, గుళ్ళుకి రానివ్వట్లేదు. చాలా ఇన్సిడెంట్లు మనకి కర్నూలులో ఒక సర్పంచ్ వెళ్తాడు, ఫైన్ వేశారు. ఎన్ని ఇన్సిడెంట్లు మనకు తెలిసిన ఇన్సిడెంట్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళు మరి ఏ దేవుడిని కొలవాలి? మీరేమో రానివ్వట్లేదు, వాళ్ళు రానిస్తున్నారు. సో దట్ 60% ఆఫ్ భారతదేశంలో ఉన్నవాడు అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్. అందుకనే ముందు జాగ్రత్తగా
ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని, క్రిస్టియానిటీ ప్రీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు. దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది. బీజేపీ స్పోక్స్ పర్సన్, ప్లీజ్ సార్ మీరు బయటకు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఇది బీజేపీ ఇట్స్ ఎ ప్లాన్, ఆర్ఎస్ఎస్ ప్లాన్. అందుకునే ఏం పేరు ఇతని పేరు, ఉపాధ్యాయ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే, దే ఆర్ ది టూ మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే. నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను? ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరే వెనకాల ఉండాలని అన్నాక కేసు వాళ్ళు ఫైల్ చేశారు. ఇంకొక వార్త ఏంటంటే, కొన్ని వార్తా సంస్థలకు తెలుసు, హైదరాబాద్ శివారులోనే ఉత్తరప్రదేశ్ ముఠ అతన్ని అంతమొందించారు. అండ్ అనదర్ థింగ్, చాలా క్రూషియల్ ఒకటి చెప్తున్నాను మీకు. ఫోన్ ఏది? ఇది ప్రవీణ్ కుమార్ 24న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్. ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నాడు. ఇది క్రిస్టియన్ మీటింగు. ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమార్ విజయవాడ వస్తున్నాడు. దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు. కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా? ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది. ఆ ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్కి అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు. ఈ మీటింగ్ ఏంటంటే, జీసస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి 2025, 23, 24, 25, 26, 27 ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకు క్రీస్తు సువార్త పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం, తెంపెల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్, గన్నవరంకి వచ్చే దారిలో షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోనికి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడా? దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు, మిస్టర్ పి జేమ్స్ గారు, మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ జె జర్మియా గారు, అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు, పాస్టర్ మైకేల్ గారు, పాస్టర్ శ్యామ్ గారు. ఇది మీకు పంపిస్తాను అందరికీ ఈ మీటింగులు. ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ లేదు. అసలు బయలుదేరిన కారణమే విజయవాడ. ఆ మీటింగులు కానీ మీటింగులుగా బయలుదేరినాడు తాగేసి వెళ్తాడా? ఎంత డ్రామా! ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం కనపడనివ్వకుండా
డ్రామాలు చేసి మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు. ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా, ఈ ఫుటేజ్లు ఎందుకు సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ? నిన్ను అడుగుతున్నాను. ఇవన్నీ కరెక్ట్ కాదు, అడుగు. అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి? బాడీ 8:45కి దొరికింది నీకు, నువ్వు ఎప్పుడు వేసావు? నేను ఐజీతోనే మాట్లాడుతున్నాను, ఐజీకే చెప్తున్నాను ఇవన్నీ. నువ్వు ఎప్పుడు వేసావు? యు ఆర్ ది బాస్ ఆఫ్ ది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా, ఐఓ కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేసావు? ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పైన నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మీరు. మార్నింగ్ 8:45కి బాడీ దొరికితే ఈవినింగ్ 8 o'clockకి ఎఫ్ఐఆర్ వేశారు. తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎంక్విస్ట్ అన్నది 10 గంటలు ఎంక్విస్ట్ చేశారు. 2:30కి పోస్ట్ మార్టంకి వెళ్ళారు. రిపోర్టు 20 రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగి బయట పెట్టారు. ఇట్స్ ఏ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐజీ. అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేసావు, తప్పుడుగా వీడియోలు లీక్ చేసావు, మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నావు, మళ్ళీ అయ్యే వీడియోలు చూపించావు. యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ రాంగ్. చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో దాట్ ప్రవీణ్ పగడాలని హత్య చేశారు, ఇంకా చాలామందిని పాస్టర్ని హత్య చేయడానికి పూనుకోబోతున్నారు. డెఫినెట్గా సెక్యులర్ వాదులందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాధుల దొడ్డి దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి. ప్రతి వాళ్ళు మీరు ఫ్లెక్స్ వేసుకోగలరు. ఒక ఫ్లెక్స్ వేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి. రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం, గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం. మీకు ఎవరికి వీలైతే వాళ్ళందరూ రండి. ప్రవీణ్ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి. పోలీసులు మట్టుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు. ఎంతమంది వస్తారో అన్నది చూడండి. ఇప్పటికీ అదొక టూరిస్ట్ స్పాట్ కింద ఈ రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. సో దట్ శనివారం అందరూ రండి. తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను కోరుకుంటాను, నేను డిజైన్ చేస్తాను, నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు అడగండి. అంటే ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? పోలీసులు పెట్టాలా, నేను పెట్టాలా? నా దగ్గర ఆధారాలు వాళ్ళకు ఉంటాయండి. నేను అదే హత్యని నమ్ముతున్నాను. దేన్ని నమ్ముతారో చూపించాను కదండి. నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను కదా. నేను ప్రతిదాన్ని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను. కేసు ఎలా పెట్టారు,
కేసులు ఎలాగున్నాయి, ఏంటి, ఎందుకు చంపారు, మోటివ్ ఏంటి, మోటివ్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా. ఉండొచ్చు, బట్ ఇదంతా కూడా నేను రిటర్న్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను. నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను, సిబిఐకి ఇస్తాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి. అండ్ దెన్ వాళ్ళిద్దరికి ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కలపడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఆవిడ భార్యని అడిగారా? ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా. ఐజీ చెప్పినన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధాలే కదా. ఐజీ చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది. నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్ ఎవరన్నా పెట్టచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి. ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈజ్ నో ఫరక్. ఐజీ నో ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా ఏ కేసుల్లో కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను. అది నో అనడానికి లేదు, కుటుంబ సభ్యులే అవసరం లేదు. ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి. కాపీ ఆర్డర్లు తీసుకుంటాను, పెడతాను. ఎస్, అంటే యాజ్ పర్ ది ప్రొసీజర్ సిబిఐ జగన్ కేసులో ఇప్పటికి దోచిన వివేకానంద కేసులో దోషులను ఇప్పుడు చూపించిందా అండి? సిబిఐ మీరు మళ్ళీ చెప్తున్నాను, విశాఖపట్నంలో 70,000 కోట్లు ఇంటర్పోల్ ఇచ్చింది సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో కొకైన్ ఉంది, 70 crores ఆఫ్ కొకైన్, 25,000 కేజీల కొకైన్ దొరికింది. దాని వాల్యూ 70,000 crores అని చెప్పిన సిబిఐ ఆఫ్టర్ 10 months ఏం చెప్పిందండి? కొకైన్లు ఆనవాళ్ళు లేవని చెప్పింది. ఇంటర్పోల్ ఇచ్చిన దాన్నే సిబిఐ కాదని చెప్పింది. సిబిఐ ఎవరి చేతిలో ఉందండి? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందండి? మొత్తం ప్రపంచం అంతా బ్యాలెట్ వాడుతుంటే ఇక్కడ ఎలక్షన్ ఈవీఎంలు ఎందుకు వాడాలండి? ఎలక్షన్ కమిషన్కి బుద్ధి లేదా అండి? అన్ని దేశాలు చెప్తున్నాయి కదా. తుక్కైపోతాడు ఈవీఎంలు తీసి బ్యాలెట్ పెడితే మోడీ. అది మూడోసారి నెగ్గేసి అంత పరిపాలించేశాడా? అన్నీ అబద్ధాలే కదా. బయట విదేశాలు ఉన్న డబ్బును వెనక్కి రప్పిస్తాను, ప్రతి ఓడికి ప్రతి అకౌంట్లో 1,00,000 వేసేస్తాను. కార్పొరేట్లకి 26 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ ఎంత పెద్ద స్కామ్ అండి. ప్రెస్ని, మీడియాని, మొత్తం అందరినీ తొక్కేసి ఉన్న మోడీ గురించి మనం ఏం చెప్తాం? మీరు అడగండి, మీరే చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ చేసి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. నేను ఎందుకు చెప్తాను? పోలీసులకు నేను సమర్పించిన వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత. ఆ మీటింగ్లు ఉన్నాయా లేదా అన్నది అక్కడికి వెళ్ళి తెంపెళ్ళి తెలుసుకోవాలి. నేను ఏ ఎవిడెన్స్ ఇవ్వనండి. నేను చెప్తున్నాను, అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన వెళ్ళాడా లేదా, వెళ్తే ఫూటేజ్ ఏది, వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదంటే ప్రవీణ్ పగడాల రూపేణ ఉన్న మనిషికి ఆ మీటింగ్ గురించి తెలియదు కాబట్టి వెళ్ళలేదు. హత్య జరిగినట్టు ఎవరు క్లూస్ ఉంటుందండి? హత్య జరిగినట్టు క్లూస్ ఉంటే ఇది హత్య అని నేనే రిపోర్ట్ ఇస్తాను కదా. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో యూపీ బ్యాచ్ అపహరించి ఉండొచ్చు అని చెప్తున్నారు. తెలంగాణ పోలీసుల దగ్గర దానికి సంబంధించినటువంటి నాకు తెలీదు. ఇది ఒక అనుమానం కొంతమంది చెప్పిన అనుమానాన్ని నేను మీ దగ్గర వ్యక్తపరిచాను తప్పితే నాకు తెలియదు.
సార్ నయారా సీసీ ఫుటేజ్ కాకుండా మీ స్విమ్మింగ్ పూల్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఎక్కడ పరిశీలించారా మీరు? అది పాడైపోయిందండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే 4 రోజులు అయింది పాడైపోయి. ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్ అది ఉంటే అసలు క్వశ్చనే లేదు. మొత్తం అంతా 24 గంటలు నేనే మొత్తం చూపించేది నువ్వు టీవీలో వీడియోలో పెట్టి 24 గంటల పూర్తి CCTVs. ఎందుకంటే మాది కరెక్ట్గా ఆ గొయ్యి కూడా కనపడతా ఉంటుంది మా CCTV. ఇప్పుడు అప్డేట్ చేశారా కెమెరా? చేసాం, ఇప్పుడు చేసాం నేను. ప్రవీణ్ పగడాల అరెస్ట్ విషయంలో ఒక్క హర్ష్ కుమార్ గారు సొంత ప్రయోజనం కోసం ఇదంతా చేస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దానిపైన మీరు ఏం స్పందిస్తారు? అటువంటి పెద్ద పట్టించుకోనండి. నేను న్యాయం కోసం ధర్మం కోసం. అవును, మరి సొంత మేజం కోసం ప్రాణం, న్యాయం, ధర్మం అని ఉంటాయండి మనిషికి. ఏమండి ప్రతి వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి. ఆ రోజున కనిపించిన ఆవేశం మీరు చూశారు. తర్వాత ఒక పాస్టర్ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎటువంటి వార్నింగ్ ఎన్ని కోట్లు దొరికినాయండి ఢిల్లీలో? జడ్జి ఇంట్లో ఎన్ని కోట్లు దొరికినాయి? జడ్జిని ఏం చేశారండి? మీరు అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది. ఇంక నేనేం చెప్పను. ఏమంటే ఎవరితో వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళని బెదిరిస్తున్నారు పాస్టర్లని. ఆ రోజు దీంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు పోలీసులు. అజయ్ బాబు అని అతన్ని తీసుకెళ్ళి లోన్ వేసారు. దగ్గర 7 కేసులు ఎన్నో పెట్టారు చాలా చోట్ల. కాబట్టి ఇది ప్రొవోక్ చేస్తే ఎవరన్నా దీని మీద ప్రొవోక్ అయిపోయి రెచ్చిపోయారా? ఓన్లీ ఫేస్బుక్లో పోస్టులే కానీ ఇంకేమున్నాయి దీంట్లో? సో దట్ అందు గురించి నేను చెప్తున్నాను. కొంతమంది హిందూ మతోన్మాదులు చేసిన పని RSSకి సంబంధించిన. ఏమో ఎవరు ఉండొచ్చు, మనకెలా తెలుస్తుంది? వాళ్ళ ఇష్టంలో నేను ఉన్నానో లేదో. ఇప్పుడు నుంచేటండి, ఫస్ట్ చంద్రబాబు నాయుడు పదవిని ఎక్కినప్పటి నుంచి నా ఫోన్ అలాగే ఉంటుంది. 41 సార్లు అరెస్ట్ చేశాడు సార్ చంద్రబాబు నాయుడు. హౌస్ అరెస్ట్. చంద్రబాబు నాయుడు రాజమండ్రి వస్తే హౌస్ అరెస్టే కదా. మీకు తెలియదు. మీరు రాజమండ్రి విలేకరులు అందరూ దాన్ని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఉత్తి పుణ్యాన్ని కేసు, ఒక బ్రాహ్మణ్ కేసుకి 45 రోజులు పెట్టారు. ఇవన్నిటికీ నేను భయపడను కదా సార్. నేను ఎప్పుడు జస్టిస్ వైపే కదా నా ప్రయాణం. నేను ఎందుకు భయపడతాను? నేను భయపడను కదా. నన్ను ఎవడు కూడా ఏం చేయలేడు. ఎవ్వడు ఈ హిందూ ఫ్యానటిక్స్ కానీ టెర్రరిస్ట్ ఎవడు నన్ను ఏం చేయలేడు. ప్రవీణ్ పగడాల కాదు నా అందు గురించి ఎవడు ఏం చేయలేడు అంటున్నా. ఇక సన్ని మాట్లాడతారు. ఈ రాజమండ్రి ఎంట్రీ లేని చోట నాన్నగారికి ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా పోలీసుల దగ్గర చాలా ముక్తకంఠంతో అడిగి ప్రజల డౌట్స్ క్లియర్ చేయడానికి మీరు చేసినటువంటి IG ప్రెస్ మీట్లో మీరు చేసినటువంటి దూకుడు ఏదైతే బ్యూటిఫుల్ క్వశ్చన్, అది చాలా అభినందనీయం. అయితే రాజమండ్రి పత్రికా విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ మర్డర్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు మీకు తెలియకుండానే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. రాత్రి మా సుప్రీంకోర్టు బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. మార్చ్ 24, 2025 పాస్టర్ ప్రవీణ్ పగడాల మోటార్ బైక్ మీద మృతి చెందాడు. మార్చ్ 25వ తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది. మార్చ్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ని ఆర్డర్ చేశాడు. అయితే మార్చ్ 31వ తారీఖున
తెలుగు మీడియా ఛానల్స్ అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేసింది అనే ఇంపార్టెంట్ పాయింట్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. ఏప్రిల్ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కండక్టెడ్ పాస్టర్ ప్రవీణ్ died in road concluded Pastor Praveen died in a road accident while the influence of alcohol అని పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా కూడా పోలీసు ఈ కేసు క్లోజ్ చేశారని, ఈ కుట్రలో మీడియాను కూడా భాగస్వాములు చేశారు. మీకు తెలియకుండా జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బై ది సుప్రీంకోర్టు లాయర్ ఆఫ్ హర్ష కుమార్ గారు కౌన్సిల్. అండ్ April 13th, police revealed details of investigation and forensics evidence. This is a very, very important. దయచేసి మీడియా వాళ్ళని కూడా రీథింక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ట్రివిలైజేషన్ ఆఫ్ మీడియా అంటే మీడియా అత్యుత్సాహం వల్ల కూడా ఈ కేసు క్లోజ్ అయ్యింది అని కోర్టుకి పోలీస్ వారు సమర్పించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. This is a very important release. And Praveen Pagadala Gardi personal appearance on April 16, 2025. Rape. Anti-conversion, religious conversion law 2020 లో రేపు ఆయన పర్సనల్ గా సుప్రీం కోర్ట్ బెంచ్ మీద వాదించబోతున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మామూలు మెటీరియల్ కాదు. It is a very, very important document that is going to bring tremors to the Indian Constitution. ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కాగితాలు కానీ చాలా ఇంపార్టెంట్. 1805వ శతాబ్దం నుంచి మనుధర్మశాస్త్రం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన సేకరించాడు. ఇప్పుడు ఆయనే లేకపోతే ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళడం అవ్వదు. దాని గురించి అతన్ని హతమార్చారు. This is